ఒక సందేశం పంపించారు. ఆ సందేశం ఏంటంటే మీరు కూడా చూడొచ్చు. ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు నివాళులు అర్పిస్తూ సాలిడారిటీ ఆ కుటుంబాలకి షుబ్లీ గారిని మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలుపుతున్నా. కాస్త బోల్డ్గా బయటకు వచ్చి డెమోక్రటిక్గా ఆలోచిస్తున్న మీ బోటోళ్ళు ఇంకా రావాలి, బయటికి రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం షుబ్లీ గారు మీతో మాట్లాడేది ఏంటంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ నలుగురిలో ముగ్గురు పాకిస్తాన్ నేషనలిస్ట్, ఒకతను ఇండియన్ నేషనలిస్ట్, హ్యావింగ్ క్లోజ్ కనెక్షన్స్ విత్ దబీర్పురా, ఓల్డ్ మలక్పేట్, సంతోష్ నగర్ కాలనీ, బిఎన్ రెడ్డి నగర్ అండ్ మిగిలిన కొన్ని పాత బస్తీలోని కొన్ని కిషన్ బాగ్ వీటితోటి. సో ఉగ్రవాదానికి మతం లేదు. నేను మళ్ళీ అక్కడికే వస్తా. ఉగ్రవాదానికి మతం లేదు. నేను మీరనే మాటతో పాటు మీకన్నా ఎక్కువ గొంతు పెట్టుకొని నేను మాడతా. మరి వీళ్ళందరూ ఎవరండి? శ్రవణ్ గారు, మీకు ప్యానలిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. అదేవిధంగా మీ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తూ, పాయింట్ ఎటు తిరిగినా కానీ అల్టిమేట్ గా అక్కడికే వస్తున్నాం. మనం ఏదైతే మతం ఉందో ఆ మతం దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాం. ఈ మతం యొక్క ప్రస్తావన ఎక్కడైతే మొదలవుతుందో, కాల్చింది ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ముస్లింలు కాబట్టి ఆ ముస్లిం అన్న ప్రస్తావన కాల్చిన వాళ్ళ దగ్గరికి వస్తుంది. కానీ అదే కాపాడటానికి ఎవరైతే ప్రయత్నం చేశారో, మీరు ఇందాక చాలా ఓపెనింగ్ రిమార్క్స్ లోనో దేంట్లోనో మీరు చెప్పారు, నేను విన్నాను. నిన్న కూడా నేను దాని గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. ప్రాణాలు అర్పించింది ముస్లిం. కానీ ఇక్కడ చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం. నేను అది కూడా చెప్పా. చెప్తున్నాను సార్, మీరు చెప్పారని చెప్పి నేనే చెప్తున్నాను. కాల్చిన వాడిలో కనిపించినటువంటి మతము, బుల్లెట్లు కాల్చిన వాడిలో కనిపించినటువంటి మతము, ఏదైతే ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వాడిలో ఆ మతం ఎందుకు కనిపించట్లేదు అనేదే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సార్. ఇప్పుడు వాడు ఎవడో జిప్పులు విప్పి ఓపెన్ చేసి చూసాడా, లేకపోతే ఇదా, లేకపోతే అదా అని నమ్మకం లేదు. లేదా ఇద్దరం కలిసి వెళ్దాం, ఓకేనా? అవసరం లేదు. నా కాశ్మీర్ తో మీకన్నా ఎక్కువ అనుబంధం ఉంది. మీకన్నా ఎక్కువ అనుబంధం నా కాశ్మీర్ తో ఉంది. లాట్ ఆఫ్ మెనీ ఫ్రెండ్స్. వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఆ వీడియోలో ఒక లేడీ చాలా క్లియర్ గా ఆ మాటను చెప్తుంది. ముస్లిమా కాదా అని చెప్పేసి నిర్ధారించుకుని మరీ కాల్చారండి అని చెప్పేసి. నంబర్ 1. నంబర్ 2, నిన్నటి నుంచి అది ఒక వీడియో వస్తే అనేకమైనటువంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ రోజున మీరు చూస్తే కనుక అనేకమైనటువంటి నాన్ ముస్లిం బ్రదర్స్ ఈ రోజున మేము మమ్మల్ని కాశ్మీరీలు కాపాడారు, అక్కడ ఎవరు కూడాను సెక్యూరిటీ లేదు, మమ్మల్ని వీళ్ళు కాపాడారు అని చెప్పేసి ముస్లిం సమాజానికి బాసడగా నుంచుంటున్నారన్న సంగతి మనం మర్చిపోకూడదు వాస్తవన్ గారు. నంబర్ 2. మీకన్నా ముందు చెప్పింది నేను, మీరు అది మర్చిపోవద్దు. నేను మీకు అదే చెప్తున్నాను సార్. మీరే చెప్తున్నారు, మళ్ళా తీసుకొచ్చి ఆ క్వశ్చన్ వాళ్ళు అక్కడే తీసుకొచ్చి మీరు అంటుంటున్నారు. నేను ఒకటి అడుగుతానండి, డూ యూ డిజోన్ ఆల్ ద కల్ప్రిట్స్? ఆ ముష్కరులందరినీ మీరు డిజోన్ చేసుకుంటారా? గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు. దే ఆర్ స్టూపిడ్స్ అండి. వాళ్ళని కాల్చి చంపాలి అంటాను, వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలంటాను. వాళ్ళ మీద ఏదైతే దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారో. డూ యూ డిజోన్ అంటున్నారు. మేము ఎప్పుడైనా సరే ఉగ్రవాదుల్ని ఓన్ చేసుకున్నామా? వీళ్ళని మేము ఓన్ చేసుకున్నామా? ఇప్పుడు డిజోన్ చేసుకోవాలి, సందర్భం వచ్చింది. ఓకే, మీరు అడిగారు కాబట్టి మీకోసం